నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత బొమ్మూరులో 70 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న ఎమ్మెల్యే. మోడలింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు. ప్రేక్షకులను అలరించిన స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఫ్యాషన్ షో. రాజంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం. దివంగత రాయ్ ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతి. జగ్గంపేటలో మెగా రక్తదాన శిబిరం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజా సంక్షేమ ధ్యేయంగా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ రోజు బొమ్మూరు మురళీకొండ ప్రాంతంలో 2.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పాత బొమ్మూరులో 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అందుకని గత 3 పర్యాయాలు ఎమ్మెల్యే ఎన్నికైన మధ్యలో 5 సంవత్సరాలు అవాంతరం. ఆ ప్రభుత్వ తీరు వల్ల అభివృద్ధికి నోచుకోవాలి. ₹1 గ్రాంట్ కూడా లేకుండా పోయింది. పంచాయతీ గ్రాంట్లు ఏమైపోయే తెలియని పరిస్థితి. 14 పనుల మధ్య కొన్ని పనులు చేశాం. ప్రసాద్ గారు, భాస్కర్ గారు, ఆ ప్రసాద్ అందరూ కలిపి ఎమ్మడబడ్డవారు కొన్ని పనులు బాగా చేసుకోగలిగారు. మళ్ళా 19 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలు భ్రష్టు పట్టించారు. ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ మొన్న 24లో మళ్ళీ మీరు నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అప్పులకి వడ్డీకి కట్టడానికే సరిపోయే పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్రంలో పరిశ్రమకి జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నడుస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టు నడుస్తుంది, అమరావతి నడుస్తుంది, భారీ ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. సంక్షేమం అంతకంటే బాగా నడుస్తుంది. ఇవాళ మన నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖున 36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతుంది. మాట తప్పలేదు, మనం చెప్పలేదు. ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పారు? అది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ ఏదైతే 91 లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయిన వర్క్ బిగిన్ అవుతున్నాయి. రుణాలు 95 లక్షల రూపాయల వర్క్ బిగిన్ అవుతున్నాయి. మాకు సమస్య ఏమవుతుందంటే చెరువు బాగు చేయాలి. ఇవాళ పెట్లవారి చెరువు అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ చెప్పి మీరు ఎవరికి రూపాయలు లంచాలు ఎక్కర్లా, మట్టి తీయక్కర్లా, ఆ మట్టి అంతా తీసి చెరువు మీరు బాగు చేయమన్నారు. దాదాపు 1.5 కోట్ల 2 కోట్లు అయ్యేది వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. చక్కగా చేసి మంచి ఫౌండేషన్ మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహం పెట్టి దాని అంతా వాకింగ్ ట్రాక్ పెట్టి చేస్తూ ఉన్నారు. మన చెరువు ఉంది, మన చెరువు మురికి చెరువు అయిపోయింది. త్వరలో దాని మీద కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి రిహాబిలేట్ చేద్దాం. ఎవరిని రోడ్డులో పెట్టక్కర్లా. కుట్లుగా ఏదంతా తీసి జంక్షన్ ఇంప్రూవ్ చేస్తే బొమ్మూరు జంక్షన్ అద్భుతంగా ఉండాలి. చాలా పెద్ద జంక్షన్ అది. చెరువు అంతా చేసి బండేసి నీట్గా చేసి మురుగునీరు దాంట్లో కలవకుండా నేతాజీ నగర్ వైపు వేసిన మురుగు కాలువలో కలిపేసి మురుగునీరు చెరువులో రాకుండా చేసిన అవసరం ఉంది. అది ఏదైనా వర్షపు నీరు వచ్చేదానికి ఏర్పాటు చేసి మేము గతంలో చేసినట్టుగానే అంబాల్ చెరువు చేసినా కానీ మురుగు ఆపలేకపోతున్నాం. ఇక్కడ మురుగు ఆపాలి. ఆపేదానికి అవకాశం ఉంది. సైడ్ నుంచి తీసుకెళ్తే ఇప్పుడు మనం రోడ్డు వేసాం. ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. రోడ్డు వేసాం, నేతాజీ నగర్ రోడ్డు వేసాం. ఇవాళ గురుకులం రోడ్డు కంప్లీట్ చేస్తా ఉన్నాం. కడియం మండలం దుల్ల గ్రామ పంచాయతీ వద్ద సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సూరపురెడ్డి భరత్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం బుద్ధుడు హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటిచూపు వ్యాధులకు వైద్యులు ప్రత్యేక పరీక్షలు, బుద్ధుడు హాస్పిటల్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందం కంటిచూపు లోపం ఉన్న వారికి ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ చేస్తామని, అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
పదేసి రాసిస్తారు, పదేసి ఇక్కడ తెప్పిస్తారు. మన నెంబర్ మోడలింగ్ రంగంలో రాణించిన వారికి ఎన్నో అవకాశాలున్నాయని స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఫ్యాషన్ షో నిర్వాహకులు నవీన్ తెలిపారు. ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్స్ లో ఏర్పాటు చేసిన స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఫ్యాషన్ షో ప్రేక్షకులను అలరించింది. గత వారం లాలా చెరువు హైవే రోడ్లో ఉన్న ప్రకృతి వేదికలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో గెలుపొందిన విజేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాట్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ దీప్, బిందు, ప్రియాంక, సంతోష్ కుమార్ మాట్లాడుతూ పోస్టర్ ఆవిష్కరణ దగ్గర నుంచి ఫ్యాషన్స్ నిర్వహించే వరకు ప్రకృతి వేదిక నిర్వాహకులు జీవి శ్రీరాజ్ కు ఐమాక్స్ థియేటర్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాషన్ షోలలో పాల్గొనడం వలన టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్లలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీనా. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా ఫస్ట్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంత షార్ట్ నోటీస్లో ఇంతమంది వచ్చి మా కోసం ఇలా ప్రెస్ మీట్ అరేంజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నేను ఢిల్లీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. కరెంట్లీ ఒక టాప్ ఎంఎన్సీలో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. సో రాజమండ్రిలో ఇలాంటి ఒక ఈవెంట్ జరగడం అన్నది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 10 years బ్యాక్ జరిగింది ఇలాంటి ఈవెంట్, అండ్ ఆఫ్టర్ 10 years ఇలాంటి పేజెంట్ షో మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. అండ్ మేము ఫస్ట్ వీటికి బ్యాక్ స్టెప్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలీదు. బట్ ఎప్పుడైతే మేము ఆర్గనైజర్స్ని అప్రోచ్ అయ్యి, స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఆర్గనైజర్స్ని అప్రోచ్ అయ్యి ఏంటి అని అడిగాక వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఓకే వీ కెన్ ట్రై అని చెప్పి ఒక ట్రై ఇచ్చాము. స్టార్టింగ్ డే నుంచి కూడా లైక్ లిటరల్లీ బేసిక్స్ నుంచి కూడా మోడలింగ్ అంటే తెలియని వాళ్ళకి కూడా బేసిక్స్ నుంచి కూడా నేర్పించి వాక్ కానీ, హౌ టు టాక్, హౌ టు షో ద కాన్ఫిడెన్స్ వైల్ వి ఎక్స్ప్రెస్ అని చెప్పి ప్రతిదీ కూడా ఇచ్చారు. నా హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అయితే స్టార్ ఐకాన్ టీం వాళ్ళకండి, దీపు గారికి, నవీన్ గారికి, బిందు అండ్ ప్రియాంక గారికి. ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు అంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా కన్సిడర్ చేసి. I'm the winner of the Baby Princess at Star Icon of Rajahmundry. My name is Sritama. I am 10 years old and I have participated first time at Beauty Pageant Show. I want to give a heartful thank to Star Icon of Rajahmundry's team member and SMR Modeling Agency sir and ma'am. Also, I want to give a thank to my parents who supported me everywhere and everything. I and my parents are too happy. Thank you. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. నేను మిస్సెస్ కేటగిరీలో విన్నర్ కింద నిలిచాను. నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ ప్రతి ఉమెన్కి ఒక స్టేజ్ ఉంటుంది. పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అక్కడితో లైఫ్ చాలామందికి ఆగిపోతుంది. బట్ అలా కాదు. పేజెంట్ షో ఈజ్ నథింగ్ బట్ మీ అందం ఒకటే కాదు, కాన్ఫిడెన్స్, ఇంకా మీరు ప్రదర్శించే విధానం అన్నీ ఉంటాయండి. సో నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఎవరైతే ఉమెన్ ఉన్నారో, ఈవెన్ కిడ్స్ ఉన్న ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావాలి. లైక్ మీరు డోర్స్లో బ్యాక్ సైడ్ ఉండిపోకూడదు. యూ హ్యావ్ టు కమ్ ఫ్రంట్ అండ్ షో యువర్ టాలెంట్స్. సో నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. శ్రేష్ఠ మీడియా, ఇంకా ఆర్ఎఫ్ ప్రొడక్షన్స్, ఇంకా అలాగే మెయిన్ స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి నేను చాలా బిగ్ ఆపర్చునిటీ కింద భావిస్తున్నాను. ప్రతి పేజెంట్ షో ఒక ఫేక్ జరుగుతుంది, లేదంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ ద క్రౌన్ అనేసి చాలామంది అంటారు. బట్ ఇక్కడ నేను అది ఎక్కడా చూడలేదు. ఈవెన్ దో ఆర్గనైజర్స్కి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ప్యూర్ టాలెంట్ బేస్డ్ మీదే వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మాకు నేర్పించిన ఎస్ఎంఆర్ మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా
ఫస్ట్ గ్రూమింగ్ సెషన్ నుండి మాకు ప్రతిదీ చిన్న టిప్స్ అన్నీ నేర్పించారు మాకు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. డాక్యుమెంటరీ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అండ్ మీడియా మిత్రుల సమక్షంలో ఎస్పెషల్లీ ఫస్ట్ స్టార్టింగ్ పోస్టర్ లాంచింగ్ నుంచి ప్రసాద్ ఆదిత్య మాల్ శరత్ కుమార్ గారికి, మా న్యూస్ అండ్ టీమ్ అండ్ శ్రేష్ఠ మీడియా నుంచి అండ్ మా మోడల్స్ అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈవెంట్ రోజు అదే ప్రకృతి వేదికని మాకు స్పాన్సర్గా ఇచ్చిన అండ్ శ్రీరాజ్ సార్కి కూడా అండ్ రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ ప్రతి ఒక్కరికి అన్విత మ్యామ్, అంకిత మ్యామ్ అండ్ శ్రీరాజ్ సార్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ టైమ్స్లో ఇంత గ్రాండ్ అవ్వడానికి కూడా ద మెయిన్ మా 4 మెంబర్స్ కోసం చెప్పాలి. అండ్ ఒక ఇద్దరు దీపు గారు, బిందు గారు ఈరోజు కొంచెం రాలేకపోయారు వాళ్ళ యొక్క చిన్న పర్సనల్ వర్క్ వల్ల. అండ్ ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే మెయిన్ ద 4 మెంబర్స్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమయాన్ని అండ్ మా స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి మోడల్స్ అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ది రాజంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన దేవాంగ విద్యార్థులకు సంఘ సభ్యుల సహాయ సహకారంతో సంఘ సభ్యుల బంధువులు, వారికి సంబంధించిన స్నేహితుల పిల్లలకు జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం నెంబర్ 2లో ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం తరపున సుమారు 25 మందికి నగదు పురస్కారం, జ్ఞాపికలిచ్చి సత్కరించారు. సంఘ అధ్యక్షులు గంపా గిరిజా శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన వాటిలో విద్యార్థుల మార్కుల లిస్టు ప్రకారం ప్రథమ స్థానంలో పట్టంపై కృష్ణకుమార్ 592, ద్వితీయ స్థానంలో ఆసపు వర్షవర్ధన్ 585, తృతీయ స్థానంలో దాసరి జయశ్రీ సాత్విక్ 581, ఆకాశం భవ్య తేజశ్రీ 581 సమాన మార్కులు సాధించిన వీరిద్దరకు మొత్తం 4 విద్యార్థులకు డాక్టర్ కాలేపు గణేష్ రామ్ దంపతులు 5వ స్థానం, 6వ స్థానం వచ్చిన వారికి ఫింజర్లు భాస్కర్ రావు దంపతులు 7వ స్థానం, 8వ స్థానం వచ్చిన వారికి రొబ్బి విజయ్ శేఖర్ దంపతులు 9వ స్థానం వచ్చిన వారికి అల్లంక వీర ప్రతాప్ దంపతులు మిగిలిన సభ్యులకు సంఘ సహాయ నిధి నుండి గిఫ్ట్ వోచర్స్ అందించారు. ఓన్లీ నేత వ్యవస్థ అంటే ఉన్న 14-17 కులాల్లో కులాల్లో కలిపి దేవం పద్మశాలిలో దేవాంగులే అనివారు. కానీ దేవాంగులు అంటే పూర్తిగా తెలియదు. జాంపేటలో నాకు తెలిసిన కాడి నుంచి మేము కూడా జాంపేటలో ఆసుపత్రిలో ఉన్నాం. జాంపేటలో చాలా చైతన్యం. మన దేవాంగుల్లో ఫస్ట్ నుంచి ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ పెట్టారంటే రాయబడి అది పెద్దవాళ్ళుగా మన సెంటర్లోనే పెట్టారు. నిజంగా మన పూర్వీకులకి మన నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇదే సెంటర్లో బడి పెట్టారు, ఇదో సెంటర్లో గుడి పెట్టారు, ఇదే సెంటర్లో బ్యాంక్ పెట్టారు. మీరు అర్థం చేసుకోండి, మనం చైతన్యం చూసుకోండి. అందుకని చెప్పి మన ఉనికిని మనం 100% కాపాడుకోవాలంటే ఆర్థికంగా మనం ఒకరికి చేయతోడు వాదోడుగా ఉండాలి. అది మాత్రం ప్రతి ఒళ్ళు తెలుసుకోవాలి. ఈవేళ మంచి ఉద్యోగం వచ్చి మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు కనీసం ఇద్దరిని ఏమైనా అడాప్ట్ చేసుకోగలిగితే మనం ఆ ఫ్యామిలీకి న్యాయం చేయగలగడం. కానీ మనలో అది కొంచెం తక్కువ. ఫ్రాంక్ అండి, విప్పగలిగిన వాళ్ళు కూడా కొంతమంది చేయగలరు, చాలా తక్కువ. అంటే జాగ్రత్త ఉండాలి, తనకు మించిన దాంట్లో చేయమని అడగలేదు, కానీ సేవా దృక్పథం ఉండాలి. హోరాహోరీగా సాగిన ఎన్నికలు ఇప్పుడేం ఎన్నికలు అనుకుంటున్నారా? స్థానిక విద్యాసంస్థ శ్రీ అకాడమీ వారు తమ విద్యార్థులకు స్టూడెంట్ కౌన్సిల్ బాడీ ఎలక్షన్స్ ఆదివారం నిర్వహించారు. శ్రీ అకాడమీ వారు వినూత్న ఆలోచన నగరంలో చర్చనీయాంశమైంది. అంతటా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని, వారు నవ సమాజ నిర్మాతలుగా తయారు కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నాం. శ్రీ అకాడమీ ఎప్పుడు పిల్లల భవిష్యత్తుకు అంకితమైనది. వారు చెడు మార్గంలో లేదా మంచి మార్గంలో ప్రయాణం చేయాలంటే అది విద్యార్థి దశ నుంచే మొదలు కావాలని అకాడమీ డైరెక్టర్ శ్రీ వరలక్ష్మి మాటూరి మీడియాకు ఈ ఎన్నికల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు జాహ్నవి. నేను 5th స్టాండర్డ్ చదువుతున్నాను. ఇక్కడ నేను జాయిన్ అయింది 1st క్లాస్ లో. అండ్ నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది హిందీలో, మ్యాథ్స్
లో ఇంకా ఎవ్రీ దాంట్లో నాకు ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓటింగ్ ఎలక్షన్ అనేది చాలా కొత్తగా ఉంది. పేరు దుర్గేష్, నేను క్లాస్ 7 చదువుతున్నాను. నేను ఇక్కడ ఓటేయడానికి వచ్చాను. ఓట్ కూడా వేసాను. నాకైతే కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. ఇదే నా ఫస్ట్ టైం. నా పేరు శశిక, నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ రోజు ఈ ఎలక్షన్ పెట్టడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంకా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి మేము ఓట్ వేయాలంటే. దీని వల్ల మాకు ముందే ఎక్స్పీరియన్స్ అయ్యి మాకు పెద్ద అయినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోగలుగుతాం. అందుకని చెప్పేసి నేను శ్రీ అకాడమీ వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు కుందన, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకు శ్రీ అకాడమీ వాళ్ళు పెట్టిన ఈ ఎలక్షన్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం 18 years అవ్వకపోయినా ఓటింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇదంతా నా మెమరబుల్ మూమెంట్. థ్యాంక్ యూ. నా పేరు సందన, నేను 8th క్లాస్ లో చదువుతున్నాను. ఇది ఫస్ట్ టైం ఓట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ 18 years కంటే అబోవ్ ఉన్న వాళ్ళు ఓటింగ్ చేస్తారు, కానీ ముందే చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నాను. 9వ తరగతి చదువుతున్నాను. ఎలక్షన్స్ అనేది చాలా వచ్చింది. ఎందుకంటే అలాంటివి నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అలా ఓట్ వేయడం, ఓటర్ ఐడి తీసుకోవడం వచ్చి అలా నాకు ఈ రోజు చాలా నచ్చిందని చెప్పాను. కులమున్నోడికి కులం ఉద్యమాలు అవసరం ఏమిటి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ పదవులను 100 కోట్లకు అమ్మేసుకున్న కూటమి సర్కార్ ఇన్నాళ్లు ఆ రాజకీయ పార్టీలకు ఎనలేని సేవలు అందించిన దిగువ స్థాయి నేతలకు రాజ్యసభకు వెళ్లే అర్హత లేకపోయిందా? ఎన్నాళ్లు అయినా ఆ రాజకీయ పార్టీలో దిగువ స్థాయి నేతలు జైలు కొట్టడానికి తప్ప చట్టసభలకు వెళ్లే అవకాశం లేదన్నారు. ఒక్కసారి ఆ రాజకీయ పార్టీల జెండా మూతకు అలవాటు పడితే ఆ జన్మంతా కట్టప్పలుగా కట్టుబానిసలుగానే ఉండాలన్నారు. సభకి కొంతమందిని పంపించారు. వాళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ కొద్దిగా యాక్టివ్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కాదు. భజన పరులని అలాగే క్యాపిటలిస్టులని ఈరోజు చట్టసభలకు పంపించారు, పెద్దల సభకు పంపించారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తుని రాజ్యసభలో ఏ చర్చపై మాట్లాడతారో స్పష్టత కావాలి. వేలంపాట్లో కోట్లాది 100 కోట్ల రూపాయలకి రాజ్యసభ టికెట్ కొనుక్కొని ఈరోజు రాజ్యసభకు వెళ్ళారు. ఈ 2 రాజకీయ పార్టీలు కూటమి ప్రభుత్వం నుంచి డబ్బుకి రాజ్యసభను ఆంధ్రప్రదేశ్ కోటాను మొత్తానికి అమ్మేశారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి అనేక హక్కులు ఉన్నాయి. ఆ హక్కు బిల్స్ ఉన్నాయి ఇక్కడ పెండింగ్. ఆ బిల్స్ మీద చర్చ జరగాలి. సమర్థవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడేటటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మీద ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు చట్టసభలకు వెళితే బాగుంటుంది. ఇకపోతే ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ పథకాలు, కేంద్ర ప్రభుత్వ రాజకీయాలు, మోదీ భజన, రాహుల్ గాంధీ భజన, చంద్రబాబు నాయుడు పైన, లేదంటే రేవంత్ రెడ్డి గారి భజన ఇవి కాదు. ఈ రాష్ట్రాలకి, ఈ 2 రాష్ట్రాల్లోని విద్య ఘోరమైనటువంటి దోపిడీ జరుగుతుంది. లక్షల్లో బాల్యం నుంచి ఖర్చు చేయకుండా ఏ పిల్లాడు కూడా స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. విద్యా దోపిడీ, వైద్య దోపిడీ భయంకరంగా ఉంది. ఈ 2 రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా పూర్తిగా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రి సువిధా దివస్ 2026 కార్యక్రమాన్ని సోమవారం మధురపూడి విమానాశ్రయంలో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్ధిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గత 10 ఏళ్లలో రాజమహేంద్రవరం విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో పాటు కార్గో రవాణాలోనూ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
ది హెల్పింగ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఇటీవలే దివంగతులైన రాయ్ ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతిని పురస్కరించుకుని జగంపేటలోని శ్రీ ప్రజ్ఞా స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ది జగంపేట హెల్పింగ్ వారియర్స్ రాయ్ చక్రవర్తి మిత్ర బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్ ఆధ్వర్యంలో రక్త సేకరణ జరిగింది. ఈ శిబిరంలో 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం జ్యోతుల నవీన్ మాట్లాడుతూ బంధువుల కంటే గొప్ప స్నేహితులను సంపాదించుకున్న వ్యక్తి చక్రవర్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మిత్ర బృందం ఆయన జయంతి రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. చక్రవర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డొనేషన్ గురించి చేసిన మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ అన్న గారికి మీద ఉన్న పెద్దలందరికీ కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైతే మన నుంచి దూరం అయ్యారో చక్రవర్తి గారికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి కూడా 10th క్లాస్ పూర్తి అయ్యే వరకు కూడా మన శ్రీ యువసేన తరపున నవీన్ అన్నయ్య సహకారంతో ఆ పిల్లలిద్దరు ఎడ్యుకేషన్కి కూడా మన శ్రీ యువసేన నుంచి సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ, నేను ప్రత్యేకంగా నవీన్ అన్నయ్య కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం వచ్చి జగంపేట, మా నియోజకవర్గం వచ్చి కాకినాడ, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా కూడా ఇక్కడి నుంచి జగంపేట నుంచి కాకినాడ వచ్చి, అది బ్లడ్ క్యాంప్ అవ్వచ్చు, లేదా మేము చేసే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా మన శ్రీ యువసేనతో కలిసి ట్రావెల్ చేసే ఆర్గనైజేషన్కి ఏ కార్యక్రమానికి ఫోన్ చేసినా కూడా సుదూర ప్రాంతం నుంచి మన కాకినాడ వచ్చి మన శ్రీ యువసేన ఎంకరేజ్ చేసి అన్నయ్య ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించే ప్రతిదానికి కూడా సపోర్ట్ చేస్తారు. మన సంస్థ ద్వారా 13 సంవత్సరాలుగా అనేక మందికి సహాయం చేయగలుగుతుందంటే అందులో వెన్నంటుండి ప్రోత్సహించే వ్యక్తి నవీన్ అనే. మనం చేసే సహకారం కూడా అది కొన్ని రోజుల్లోనే ఫీజు అమౌంట్ని పిల్లలందరికీ కూడా నవీన్ అనే చేతుల మీదుగానే మన జగన్పేటలోనే పిల్లలకి అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ఈరోజు చక్రవర్తి బర్త్డే. భౌతికంగా మన దగ్గర లేకపోయినా బతికే ఉన్నాడు, మనందరి గుండెల్లో ఉండడానికి నిదర్శనం ఇది ఈరోజు బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే ఇది కలికాలం. డబ్బు ఉంటేనో, పదవి ఉంటేనో, లేకపోతే ఇంకొకటి ఉంటేనో మన చుట్టూ ఉండే ప్రజలు వేరు. కానీ ఏమీ లేకపోయినా స్నేహానికి విలువిచ్చి ఈరోజు స్నేహం విలువను కాపాడిన ఈ స్నేహితులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను సోదరులారా. స్నేహం విలువ నాకు తెలుసు. ఎందుకంటే గతంలో పూర్వం అయితే ఎక్కువ బంధువర్గం కానీ ఎక్కువ చుట్టాలు కానీ ఉంటే అదృష్టవంతుడు. ఈరోజు చుట్టాల కన్నా, బంధువుల కన్నా, ఆత్మీయుల కన్నా స్నేహితులు ఉన్నవాడే అదృష్టవంతుడు ఈ రోజున. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, మంచి అయినా చెడైనా ఇక్కడ అతను పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి అతనికి ఘనమైన నివాళులు అర్పించడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం అందరూ కూడా చాలా ఆదర్శంగా తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాత బొమ్మూరులో 70 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న ఎమ్మెల్యే.
మోడలింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు, ప్రేక్షకులను అలరించిన స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఫ్యాషన్ షో. రాజంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం. దివంగత రాయ్ ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతి, జగంపేటలో మెగా రక్తదాన శిబిరం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.